ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో చూడండి. ఇదిగోండి డబ్బాకి వచ్చింది ఫ్రెండ్స్. ఇదే నాకు 2 నెలలు వస్తుంది మసాలా. బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మొత్తం చూడండి, లాంగ్ వీడియో మొత్తం చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. కూరగాయల్లో అయినా వేసుకోవచ్చు మసాలా. మనం వంకాయ బంగాళదుంప మసాలా కూరలు వేస్తాం కదా, దాంట్లో అయినా వేసుకోవచ్చు. లేదంటే వంకాయ టమాటా కూరలో వేసుకోవచ్చు. వంకాయ మళ్ళీ బంగాళదుంప టమాటా కుర్మా వండుకుంటాం కదా చపాతీలో, దాంట్లో కూడా చివరిలో వేసుకో. దేంట్లో అయినా బాగుంటుంది. ఒకసారి మొత్తం వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎక్కడ ఆపొద్దు, మొత్తం క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు మసాలా చేస్తున్నా. ఈ మసాలా మామూలు బంగాళదుంప కుర్మా వండుకుంటాం, దానికైనా బాగుంటుంది. వంకాయ మసాలాగా కూడా వండుకోవచ్చు. లేదంటే నీస్ కూరలో మనం చివరిన మసాలా వేసుకుంటాం కదా, వాటికైనా వాడచ్చు. ఈ 3 వేపాలి. ధనియాలు కూడా నా దగ్గర పొడి ఉంది, ఆ పొడి వేసేస్తాను. ప్యాకెట్ ఉంది, ఒక పావు ధనియాలు తీసుకోండి. ఎందుకంటే ధనియాల పొడి ఉంది నా దగ్గర, పావుది ప్యాకెట్. అందుకనే నేను ఆ పొడి వేసి కలిపేస్తాను. ఈ 3 వేయించుకొని లైట్గా వేయించుకొని, ఉట్టి నూనె ఏమి వేయకుండా, ఇదిగోండి గిన్నె. ఈ గిన్నెలో ఏం చేస్తున్నా ఇప్పుడు ఒక్కొక్కటి వేయించుకొని మిక్సీ మెత్తగా పట్టేసుకోవడమే. పొడి పట్టుకొని ఇక కూరలు వేసుకోవడం. ఇప్పుడు మనం చపాతీలోకి బంగాళదుంప టమాటా కూర వండుతాం కదా, దాంట్లో అయినా వేసుకోవచ్చు. దేంట్లో అయినా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక చికెను మటన్ కూరల్లో కూడా బాగుంటుంది. బయట చికెను మటన్ కొనవసరం, ఇవే ఘాటు సరిపోతుంది. నేను ఈ 3 వేస్తా. దీంతోపాటు యాలక్కాయలు లవంగాలు అన్నీ ఉండాలి. ఒకటి మిస్ అయిపోయింది. యాలక్కాయలు లేవు, లేదంటే యాలక్కాయలు కూడా వేస్తాను ఫ్రెండ్స్. లవంగాలును మిరియాలు దాల్చిన చెక్క. ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదు ఫ్రెండ్స్, లైట్గానే. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ వేయించాను. యాలక్కాయ ఇలాచీ అంటారు కదా, ఇలాచీని లేవు, లేదంటే వేసేదాన్ని. ఇదిగోండి నేను ఇంత పొడి కలుపుతున్నా దీంట్లో. అంటే ఇది ఒక పావు అలా ఉంటుంది ధనియాల పొడి. ఇది చేసిందే, ఇదిగోండి ధనియాల పొడి చేసిందే, కొనుక్కున్నాను. అదే వేస్తా. ముందు ఇది మిక్సీ వేసేయాలి. అంటే కొంచెం ఇందాక వేడిగా ఉందని ఆరబెట్టాను. ఇది మిక్సీ వేసి అప్పుడు ఇక ధనియాల పొడి కలిపేసి, గాజు దాంట్లో అయినా పర్వాలేదు, లేదంటే ప్లాస్టిక్ది ఉంటుంది కదా, కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చేసినా కూడా పెడతా ఉంటాను. ఎందుకు పెడతానంటే మళ్ళీ ఎక్కడో చివరి ఉంటుంది, చూడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఎత్తుక్కొని. అందుకనే, ఎందుకంటే యూట్యూబ్ బాబాయ్ ఏం చేస్తున్నాడంటే ఒకటే సేమ్ పెడుతుంటే కాపీరైట్ చేసేస్తున్నాడు. అందుకని భయం వేసి నేను పెట్టలేదు ఫ్రెండ్స్. కానీ చాలా రోజులు అయిందని పెడుతున్నా. దీంట్లో ఇప్పుడు కొంచెం ఇది కూడా వేస్తా, తొందరగా నలుగుద్ది. వేస్తే కదా, అంటే నలగడం కోసం, ఫుల్గా ఉంటే తొందరగా నలుగుద్దిగా. ఇప్పుడు మిక్సీ వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం మిక్సీ వేసాను. దీంట్లో ఇక ఈ ధనియాల పొడి చేసింది కదా, ఇక ఇది కలిపేస్తాను అంతే. ఇందాక మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం అన్నీ చూస్తేనే మీకు అర్థం అవుతుంది, మధ్య మధ్యలో చూస్తే అర్థం కాదు. ఈ మసాలా దేనికి వాడుకోవచ్చు అంటే, ఇప్పుడు బంగాళదుంప టమాటా కుర్మాలాగా వండుతాం కదా చపాతీలోకి, దానికి బాగుంటుంది. మళ్ళీ మనం వంకాయ మసాలా అని చెప్పి వండుతాం కదా, వంకాయను బంగాళదుంప కలిపి, దానికి బాగుంటుంది. చికెన్కి బాగుంటుంది, మటన్కి బాగుంటుంది.
నీసు కూరలకి బాగుంటుంది, కూరగాయల దానికి కూడా బాగుంటుంది మసాలా. వేరే వేరే మసాలా లేకుండా చక్కగా ఇంట్లో న్యాచురల్గా ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. 2 ఛానల్స్లో వస్తుంది వీడియో, కంపల్సరీ చూడండి. ఆ ఛానల్లో ఉన్న వాళ్ళు ఆ ఛానల్లో చూస్తారు, ఈ ఛానల్లో వాళ్ళు ఈ ఛానల్లో చూస్తారు. రెండిట్లో పెడతా. దేవుడి దయవల్ల కాపీరైట్ ఏం పడకుండా ఉంటాయి, ఎందుకంటే దానిలో ఉన్న వాళ్ళు దీంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చూసుకుంటారని ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఒక దాంట్లో టెంపుల్, ఒక దాంట్లో ఏమో కూరలు, ఈ మసాలాలు అవన్నీ వస్తాయి. కంపల్సరీ చూడండి. నేను దాంట్లోనే కింద లింక్ పెడుతున్నాను, ఎవరు చూడటంలో కింద అశోక్ కుమార్ అని పెడుతున్నాను సునీత ఛానల్లో, అశోక్ కుమార్ అనే ఛానల్లో ఏమో సునీత అని పెడుతున్నా. 2 లింకులు ఛానల్స్ ఉన్నాయి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.